రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా పథకం సోమవారం నాడున అంటే ఈ రోజే చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు అయితే 3 ఎకరాల వరకు అయితే పూర్తయినట్లయితే తెలుస్తుంది. మీకు ఇప్పటి వరకు ఎవరికైతే రైతు భరోసాకు సంబంధించి డబ్బులు పడలేదో ప్రభుత్వం నుంచి అయితే గ్రామాల లిస్టు, మండలాల లిస్టులకు సంబంధించి 900 గ్రామాలలోనైతే ఈ మరో 20 నిమిషాలలోనైతే డబ్బులు అయితే పడుతున్నాయి అన్నమాట. మరి ఎవరికి పడుతున్నాయి, అలాగే మీకు ఇంతవరకు పెట్టుబడి సాయం అనేది అందిందా? 3 ఎకరాలకు సంబంధించి రైతులందరికీ దాదాపు చూసుకున్న తెలంగాణ రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడ్డట్టయితే తెలుస్తుందన్నమాట. రైతు భరోసా రైతులకైతే షాకు. ఈసారి సగం మంది రైతులకే రైతు భరోసా కట్ చేయడం అయితే జరిగిందని అయితే రైతులు అయితే వెల్లడించడం జరిగింది. ప్రభుత్వం ఏం చెప్తుందంటే 3 ఎకరాల వరకు అయితే వేయడం అయితే జరిగింది. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే రైతులకు పంట సమయంలో డబ్బులు అందించే ఆర్థిక సహాయం అయితే ఈ రైతు భరోసా పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అయితే రైతు భరోసా ఈ పథకం మొదలుపెట్టిన మొదటి రాష్ట్రం తెలంగాణ. అయితే తక్కువ కాలంలోనే ఈ పథకం నుంచి సక్సెస్ అయితే అయ్యింది. మనకి ఏదైతే రైతు బంధు అనేది అయితే మీకు అయితే తెలుసు అన్నమాట. కేసీఆర్ ప్రభుత్వం అయితే ఇవి వచ్చినప్పుడైతే, కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పేరు మార్చి రైతు భరోసా ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? సంవత్సరానికి 12,000 రూపాయలు. అంటే ఒక ఎకరాకి ఇప్పుడు ఒక సీజన్ చూసుకున్నట్టయితే 6,000 రూపాయలు అయితే రైతుల ఖాతాలోనైతే జమ చేస్తున్నారన్నమాట. నేడే మనకి దీనికి సంబంధించి అయితే ఇప్పుడు కేబినెట్లోనైతే రైతు భరోసాకు సంబంధించి అయితే గందరగోళంగానైతే మాట్లాడడం అయితే జరుగుతుంది. పలువురు మంత్రులకు సంబంధించి ఒక పైపు చూసుకున్నట్టయితే ఒకవైపు అయితే మన భూమి ఎకరాలు తగ్గించడంతో రైతులు ఆందోళన. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లాలో రైతు భరోసా కింద కేవలం 14,300 ఎకరాలకు మాత్రమే సాయం ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. కానీ ఈ జిల్లాలో కొన్ని జిల్లాల వారికి చూసుకున్నట్టయితే 82,000 ఎకరా అయితే సాగు భూమి ఉంది. కొంతమందికి చూసుకున్నట్టయితే కొన్ని జిల్లాల వారిగానైతే 40,000 మంది రైతులకు పట్టా పాస్బుక్లు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఎవరికైతే భూమి పట్టా కలిగి ఉందో వారికే పెట్టుబడి సాయం అయితే, కొందరికైతే ఈ 3 ఎకరాల వరకు సంబంధించి అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. మరికొందరికైతే 4, 5, 6, 7, 8, 9, 10 ఇట్లా రైతులు ఎవరైతే 10 ఎకరాల వరకు అయితే కట్ ఆఫ్ అయితే పెట్టిందో వారందరూ కూడా అర్హులని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది అన్నమాట. ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకు మార్చి 15 లోపు అయితే 5 ఎకరాల లోపు అయితే పడుతున్నాయని అయితే ప్రభుత్వం నుంచి అయితే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. మీరు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క రైతులకైతే చేరుకోవాలి కాబట్టి ఇక్కడ కిందనైతే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరైతే లైక్ చేసి తప్పకుండా ఛానల్ అయితే కొత్త చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఈ యొక్క తెలంగాణ ఛానల్ అయితే మీ అందరికీ ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది. ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీరు ముందుగా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పకుండా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాల్సి అన్నమాట. అయితే రైతులకు మనకు సంవత్సరానికి చూసుకుంటే 12,000 అయితే ఇస్తామని చెప్పింది. కొంతమందికి ఇవ్వడం అన్యాయం అయితే, మరికొందరికి అయితే కొన్ని ఇప్పుడు 2 ఎకరాలు ఉన్నారు కోరి మనకు 12,000 రూపాయలు పడాలన్నమాట. ఎకరాకి 6,000 అంటే 12,000 రూపాయలు అయితే పడాలి. కానీ కొందరికి అయితే 9,000 పడుతున్నాయి అనేది ఇలా వేస్తున్నారనమాట. రైతులు అయితే ఇలా ఆందోళన అయితే చెందుతున్నారు. గతంలో రైతు బంధు ఎలా జరిగింది? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు పథకం కింద 79,844 ఎకరాలకైతే సాయం అయితే ఇచ్చారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే 81,000 ఎకరాలకు సాగు భూమి ఉన్న రైతులకు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే 40,000 మందికి ఈ పథకం వల్ల లాభం అయితే కలిగింది. 35,000 మంది రైతులకు బ్యాంక్ ఖాతాలోనైతే 33,000 రూపాయల కోట్లు అయితే జమ చేస్తున్నారన్నమాట. అంటే 33 కోట్ల అంటే మనకి ఇటైనా కూడా ఎటు రాలేదన్నమాట. ఎందుకంటే ఇట్లా రోజుకో జిల్లా, రోజుకో మండలం, లేకపోతే 900 గ్రామాలు ఇట్లా అయితే మనకి ఎప్పుడు డబ్బులు అనేవి పడడం అయితే జరుగుతుంది. రైతుల అభిప్రాయం అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.